ఆరాధన క్రమంలో ప్రారంభించడం మొదలుకొని ఇప్పుడు వరకు కూడా మీ శరీరం క్షేమాన్ని నాతో మాట్లాడించి నడిపించి మీరు మాత్రమే నమ్మకం నేను అంశాన్ని మందిరాన్ని సృష్టిస్తాను. ఉన్నటువంటి కొద్దిమంది ధన్యవాదాలు కావలసినటువంటి అనేక మంది విధానపతి సంఘాలను ప్రార్థన చేస్తున్నాం. వారి ద్వారా మన ద్వారా మీరు మాత్రమే మహిమను మమ్మల్ని ప్రార్థన చేస్తున్నాము. పట్టణాలు విద్యాసాలను నామ ఘనత కొరకు నాకు వాడుకోవాలని ప్రార్థన చేస్తున్నాను. మీరు సకల ప్రజలకు సిద్ధపరిచినటువంటి రక్షణ అనుభవాన్ని అయ్యా మాకు ప్రత్యక్షపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఈ మాట వినటానికి కావాల్సినటువంటి వేదిక పట్ల జ్ఞానంలో తెలియని ఆత్మలో ప్రార్థన సిద్ధపరచడం మా అందరికీ ఏ మహిమ ఘనత ప్రభావంగా యేసునామములో ఈనాడు మరియు అడిగి పురుషులటువంటి శరణార్థంలో ఎవరు కూడా ఈ నడవకుండా అందరూ ఏం చేస్తున్నారంటే నడిచి వచ్చేస్తున్నారు. ప్రతి ఒక్కొక్కరికి ప్రభువులో ప్రియ రక్షకులైన యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైనటువంటి వందనములు శుభములు నేను ఇప్పుడు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ మంచిది ప్రియ దేవుని పిల్లారా. అతి తక్కువ దినముల క్రితమే మనము ఒక గొప్ప పండుగను సెలబ్రేట్ చేసుకున్నాం. ఏమిటా పండుగ? క్రిస్మస్ పండుగ. క్రిస్మస్ పండుగ యొక్క దానిలో నిక్షిప్తమైనటువంటి కాన్సెప్ట్ ఏంటంటే యేసు ప్రభు వారు 2025 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద పుట్టారని అదే గొప్ప వేడుకగా మరి మనము క్రిస్మస్ గా సెలబ్రేట్ చేసుకున్నాం. ఆమె మాట్లాడుతూ చాలా జాగ్రత్త, ఎవరు కదలకూడదు, మాట్లాడకూడదు, అందరు నా వైపే చూడాలి. ఆమె చదువుకున్నప్పుడు బైబుల్ చదవండి, తర్వాత అందరు నా వైపే చూడదు, మాట్లాడచ్చు. ఆమె అయితే యేసు ప్రభు వారు శరీరధారిగా పుట్టి 2025 సంవత్సరాలు అయ్యిందని మనము చెప్పుకుంటా ఉన్నాం. అయితే ప్రియ దేవుని ద్వారా మరి చాలా మంది యేసు ప్రభువుని వ్యతిరేకించేటువంటి వారు చెప్పేటువంటి మాట ఏమిటంటే, మీ యేసయ్య 2025 సంవత్సరాల క్రితమే కదా పుట్టింది, మేము నమ్మినటువంటి దేవుళ్ళు దేవతలు అయితే అంతకన్నా ఇంకా చాలా కొన్ని వేల సంవత్సరాల క్రితమే వాళ్ళు ఉన్నటువంటి దేవుళ్ళు, మా దేవుళ్ళే గొప్ప అనేటువంటి వారి లోకంలో లేకపోలేదు. అందరూ బిడ్డారా, అయితే గమనించండి, మన యేసయ్య పుట్టి 2025 సంవత్సరాలు కానీ ఆయన ఎదురులాగా అనాది కాలానికి ముందే ఉన్నటువంటి దేవుడు. ఆమె కాలము సమయము లేదంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఈ భూమి, ఆకాశం ఇవన్నీ కూడా పుట్టక మునిపే ఆయన ఉన్నవాడు. అందుకనే ఆయన లేఖన భాగంలో చెప్పినటువంటి మాట ఏమిటంటే, నేను ఉన్నవాడను. ఆమె అసలు ఆ మాట నేను ఉన్నాను అని ఒక మనుషుడు చెప్పాడు అనుకోండి, దానికి సమయం లేదు. ఇక నువ్వు ఎప్పుడు అనుకుంటే అప్పుడే ఉన్నాడు. ఇప్పుడు ఉన్నావా అని అంటే ఉన్నా, నీకు అంతే. లేదు గత కాలంలో ఉన్నావంటే ఉన్నా, నీకు అంతే. ఇంకా కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్నావా అంటే ఉన్నా, నీకు అంతే. నువ్వు ఏ ప్రశ్న అయినా అడుగు,
ఎప్పుడైనా అడుగు, ఏ కాలంలోనైనా అడుగు, ఆయన ఉన్నటువంటి దేవుడు. ఆమేన్. హల్లెలూయా. నేను ఉన్నవాడను అనువాడను. ఆమేన్. గమనించండి, చాలా మందికి అర్థం కానటువంటి ఒక మాట ఏమిటంటే, యేసు ప్రభువారు పుట్టింది 2025 సంవత్సరాల క్రితమే కాబట్టి ఆయన మనుగడ ప్రారంభించి 2025 సంవత్సరాలే చెప్తూ ఉంటారు లేదా వ్యతిరేకిస్తూ ఉంటారు, వాదిస్తూ ఉంటారు. నేను దీనికి సమాధానంగా ఒక ప్రసంగం చెప్పాను. ఏంటంటే, ఆయన మానవుడై ఈ భూమి మీద పుట్టింది 2025 సంవత్సరాలే, కానీ ఆయన దేవుడిలారా ఉన్నవాడు అని ఎప్పుడు ఆయనకు వచ్చినటువంటి ఆ మాట చెప్పబడిందంటే, అసలు మనము చూసేది, మనం అనుభవించేది ఏదైతే ఉందో ఇదంతా ఇప్పుడు పుట్టక మునిపే ఆయన ఉండినటువంటి దేవుడు. ఆమేన్. హల్లెలూయా. దానికి చాలా సాక్ష్యాలు ఉన్నాయి. ఏమిటయ్యా సాక్ష్యాలు అంటే, యెహోషువను గురించి మనం విన్నాం. ఏమిటంటే, ఆయన శరీరాన్ని ధరించి పుట్టి 2025 సంవత్సరాలే, కానీ ఎదరులారా ఆయన ఆత్మ అయ్యున్నటువంటి దేవుడుగా ఎప్పటి నుంచి ఉన్నాడో ఎవరికి కూడా తెలీదు. అది ఎవరికి తెలుసు అంటే ఆయనకు మాత్రమే తెలుసు. ఆమేన్. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఆత్మ అయ్యున్నటువంటి దేవుడు. హల్లెలూయా. ఆయన ఆత్మ అయ్యున్నటువంటి దేవుడు మానవుల కొరకు మనము ఏ శరీరాన్ని అయితే కలిగి ఉన్నామో అదే శరీరాన్ని ధరించి ఈ లోకానికి 2025 సంవత్సరాల క్రితం రావటం జరిగింది. ఆమేన్. హల్లెలూయా. అయితే ఆత్మ అయ్యున్నటువంటి దేవుడు, చాలా జాగ్రత్తగా వినాలి మీరందరూ కూడా. ఆత్మ చేసేటువంటి పనులు ఏమిటంటే, ఆత్మ ఎవరికి కనిపించదు. అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, ఏమంటే కుక్కలకి కొన్ని ఆత్మలు కనపడతాయి అని చెప్తారు. నిజమా అబద్ధమా? నిజమా అబద్ధం? నిజమే, అబద్ధం కాదు అది. ఇంకా కొన్నింటికి ఈ సృష్టిలో ఉన్నటువంటి వాటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైనటువంటి జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. అయితే గమనించండి ప్రియలారా, ఆత్మ చేత, ఏ ఆత్మ చేత అయితే ఎవరు ప్రేరేపించబడతారో ఆ ఆత్మ ఏదైతే తలచి ఉందో ఆత్మ యొక్క ఆశ ప్రకారం ఆత్మ ఎవరిలోనైతే దొరబడిందో వారు ఆత్మకు చిత్తానుసారంగా ఈ భూమి మీద చేసేస్తారు. ఆమేన్. హల్లెలూయా. మనుషుడు కావచ్చు, ఒక జంతువు కావచ్చు, ఇక వేరెవరైనా కావచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మ ఎవరినైతే ఆవహించిందో, ఎవరైతే ఏ ఆత్మ చేత నింపబడితే ఆత్మ కార్యాలు మనుషులు కావచ్చు, జంతువులు కావచ్చు, ఈ భూమి మీద చేసేస్తారు. ఆమేన్. ఒకవేళ దురాత్మ, ఏమిటండి దురాత్మ ఒక వ్యక్తిని పట్టుకుంది అనుకోండి, ఇక దుష్టుని పనులన్నీ చేసేస్తూ ఉంటాడు ఆ మనుషుడు. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు ఏం చేస్తారు? చాట్ అని, తోలు చెప్పని, ఏదో చీపుని పట్టుకొని బాధటం, పట్టడం, ఆ మనుషుల నుండి పారిపోవటానికి, ఆ దురాత్మ పోవటానికి అప్పుడప్పుడు మనుషులు ఇలా చేస్తూ ఉంటారు. మరి మీరు చూసారో లేదో కానీ దేవుని బిడ్డలారా, చాలా చోట్ల నేను విన్నాను. ఏమన్నా చూశారు ఎవరన్నా? ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే దేవుడు కూడా ఆత్మయ్య ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆత్మగా ఉన్నటువంటి మన దేవుడు ఈ శరీరాన్ని, మనం ఏ శరీరాన్ని అయితే కలిగి ఉన్నామో ఈ శరీరాన్ని ధరించి ఈ లోకానికి రావటానికి ముందు ఆయన ఏం చేశాడంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి
అనేక మంది మనుషులు ఏమిటంటే భక్తులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ భక్తులను తన చేత ఆయనే నింపుకొని ఆయన చేయబోయేటువంటి భూమి మీద చేయబోయేటువంటి పనులన్నీ కూడా ఆయన ముందుగానే చేసి చూపించాడు. ఆమేన్, హల్లెలూయా. అదే యెహోషువ జీవితంలో మనం చూద్దామని యెహోషువని గురించి మీకు నేను చెప్పాను, మోషేని గురించి నీకు చెప్పాను. ఏంటంటే యెహోషువ గ్రంథంలో మోషేని గురించి మీకు చెప్పాను. ప్రియ దేవుని బిడ్డలారా, మోషేని గురించి యెహోషువని గురించి చెప్పాను. మోషే ఎవరికి పరిచారకుడని ఉంది. మోషే మరలా యెహోషువ దేవుని బిడ్డలారా చూడండి, యెహోషువ పరిచారకుడని ఉంది. యెహోషువ 1వ అధ్యాయం 1వ వచనం. మరలా యెహోషువ పరలోకానికి సాదృశ్యం ఉన్నటువంటి భూమి మీద కానాను భూభాగాన్ని ఇశ్రాయేలు ప్రజలకు ఆయన పంచి చీట్లు వేసి పంచి ఇచ్చినట్లుగా కూడా పరిశుద్ధ లేఖన భాగములలో మనము చూడగలం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమేన్. అలాగనే యేసయ్య కూడా పరిచారము చేయటానికి పరిచర్య చేయించుకోవటానికి నేను రాలేదు, కానీ పరిచారము చేయటానికి లోకానికి వచ్చానని యేసయ్య చెప్పినట్లుగా మరి ఆయన నోటి మాటల్లోనే మనము లేఖన భాగాలను పరిశీలన చేశాం. ఆమేన్, హల్లెలూయా. మరలా నా తండ్రి అంటే అనేక నివాసములు కలవు, మీ కొరకు ఆ నివాసములలో స్థలాన్ని సిద్ధపరచుటకు నేను వెళుతూ ఉన్నానని యేసు ప్రభువు లోకాసు వార్త 12:49 చెప్పినట్లుగా మనము చూస్తాం. ఎవరు తీద్దాం, ఇటు చూడండి అందరు కూడా. అయితే చూడండి, యేసయ్య చేయదలిచినటువంటి పనిని చేస్తున్నటువంటి పనిని యెహోషువ చేసి చూపించాడు ఇక్కడ. ఆమేన్, హల్లెలూయా. అలాగనే యేసయ్యకు ముంగుర్తుగా యెహోషువ జీవితంలో ఆ జీవిత విధానం అంతటిని కూడా, అంటే యెహోషువ జీవిత విధానం అంతట్లో యేసయ్యను మనము చూడగలము. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య శరీరధారిగా ఈ భూమి మీద పుట్టి ఏదైతే ఆయన చేయటానికి వచ్చాడో దాని అంతటిని యేసయ్య శరీరధారిగా పుట్టడానికి ముందే యెహోషువ పుట్టి పెరిగి చేసి చూపించాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే యేసు ప్రభువు ఎప్పటి నుంచి ఉన్నట్టు ఆత్మీయ ఉన్నటువంటి దేవుడు ఆయన పనిని భూమి మీద శరీరధారిగా పుట్టడానికి ముందుగానే ఆయన చేసి చూపించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలాగంటే ఈ భక్తుల జీవితాలు ఆ జీవిత విధానముల ద్వారా. ఆమేన్, హల్లెలూయా. ఇలా చాలా మంది భక్తులు ఉన్నారు. అయితే ఈరోజు ఒక భక్తుని గురించి, ఆ భక్తునిలో నిక్షిప్తమైనటువంటి ఆ భక్తుని జీవితంలో నిక్షిప్తమైనటువంటి యేసయ్యను గురించి ఈ మధ్యాహ్న కాల సమయంలో కొద్ది నిమిషాలు నేను మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఆ భక్తుని పేరు యోసేపు. ఎవరండి? యోసేపు. కానీ చెప్పబడిన అందరూ కూడా ఒకసారి భక్తుని పేరు యేసయ్యకు ముంగుర్తుగా ఎదురు పిల్లరా ఈ లోకంలో ఈయన కూడా పుట్టాడు, పెరిగాడు. యేసయ్య ఏ ఏ పనులనైతే ఈ భూమి మీద ఇదే శరీరాన్ని ధరించి పుట్టాడో, పుట్టిన తర్వాత ఆయన చేసినటువంటి పనులన్నిటిని కూడా ఈ యొక్క యోసేపు కూడా ఈయన పుట్టడానికి ముందుగానే ఆయన చేసి చూపించాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, యోసేపు ఎవరి కుమారుడు? ఎవరి కుమారుడు యోసేపు? యాకోబు కుమారుడు. ఆమేన్, హల్లెలూయా. యాకోబు కుమారుడైనటువంటి యోసేపు ప్రియ దేవుని బిడ్డలారా యేసు ప్రభు వారి వలనే చెరసాలలో వేయబడ్డాడు. ఆమేన్. మొట్టమొదటి మాట ఏంటంటే యోసేపు కూడా చెరసాలలో వేయబడ్డాడు. యేసు ప్రభు వారు కూడా చెరసాలలో వేయబడ్డా లేదా? వేయబడ్డా? మాట్లాడాలి మీరు. వేయబడ్డారా లేదా? వేయబడలేదా? వేయబడలేదు. దానిలో యేసు ప్రభు వారు చెరసాలలో వేయబడ్డారు. ఆమేన్. చూడండి, మత్తయి సువార్త
27వ అధ్యాయం 1వ వచనం. త్వరగా చదవాలి మీరు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 1వ వచనం. ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపవలెనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన చాలు ఆ 27వ అధ్యాయం ఇప్పుడు చదివారు కదా. 27వ అధ్యాయం ప్రారంభంలో ఏమనుందంటే ఉదయమైనప్పుడు అని ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఏమిటండి? ఉదయమైనప్పుడు అని ఉంది. అదే దాని పైన ఉన్నటువంటి 26వ అధ్యాయము 59వ వచన భాగం నుండి మనం ఒకసారి చదువుకుందాం. ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవలెనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెదకుచుండిరి. కానీ అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యమేమీ దొరకలేదు. తుదకు 2 మనుషులు వచ్చి వీడు దేవాలయమును పడగొట్టి 3 దినముల్లో దాన్ని కట్టగలనని చెప్పేననేది. ప్రధాన యాజకులు లేచి ఉత్తరమేమి చెప్పవా మీరు నీ మీద. చూడండి, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే యేసయ్యను తీర్పులను తీసుకొచ్చారు. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభువును పట్టుకున్నారు, బంధించారు, తీర్పులను తీసుకొచ్చారు. ఆ తీర్పులకి చాలా అనేకమైనటువంటి సంఘటనలు జరిగినాయి. ఇక్కడ కాదని అక్కడే తిప్పారు, అక్కడ కాదని ఇక్కడే తీసుకొచ్చారు. అయితే ప్రజలు బిడ్డలారా, చాలా సమయం జరిగిపోయింది. ఆ రాత్రి ఎక్కువ సమయం అయిపోయేసరికి తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుంటారు ఆయన్ని? ఎక్కడ పెట్టారండి? చెరసాలలో పెట్టారు. ఆమేన్. మళ్ళీ 27వ అధ్యాయానికి వచ్చేసరికి ఉదయమైనప్పుడు. ఆమేన్. అంటే ఉదయం అయ్యేటప్పుడు వరకు యేసయ్య ఎక్కడున్నారు? చెరసాలలో ఉన్నారన్నమాట. ఆమేన్. ఇంకా చూడండి, మార్కు సువార్త 15వ అధ్యాయం 1వ వచనం. మార్కు సువార్త 15వ అధ్యాయము మొట్టమొదటి వచన భాగాన్ని మనం చదువుకుందాం. ఉదయము కాగానే ప్రధాన యాజకులను పెద్దలను శాస్త్రులను మహాసభ వారందరూ కలిసి ఆలోచన చేసి యేసును బంధించి తీసుకొని పోయి పిలాతునకు అప్పగించిరి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఎక్కడ కూడా అంతే. 14వ అధ్యాయం 63వ వచన భాగాన్ని మనం చదివినట్లయితే చూడండి, ప్రధాన యాజకుడు తన వస్త్రమును చింపుకొని మనకు ఇక సాక్షులతో ఏమి పని ఏమి? ఈ దేవదోషణ మీరు విన్నారు కారా? మీకేమీ తోచుతున్నదని అడుగుగా వారందరూ మరణమునకు పాత్రుడని ఆయన మీద నేరస్థాపన చేసిరి. ఆమేన్, హల్లెలూయా. 14వ వచనంలో ఈ తీర్పు, ఈ మాటలు ఇవన్నీ గడిచిపోయిన తర్వాత 15వ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే ఉదయము కాగానే అని చూస్తాం. అంటే అప్పటి వరకు ఎక్కడున్నారు యేసు ప్రభువు గారు? 12 దాకో 1 గంట దాకో తీర్పు ఇచ్చారు. వాదోపవాదాలు జరిగినాయి. యేసయ్య ఏం మాట్లాడలేదు, మౌనంగా ఉన్నారు. అయితే ఆ తర్వాత ఏం చేశారంటే ఆయన్ని చెరసాలలో. ఆమేన్. మరలా చూడండి, ఆ లూకా సువార్త 23వ అధ్యాయం 19వ వచన భాగం నుండి 25వ వచన వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని చదువుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయము 19, 25. 19 చదవండి. పట్టణంలో జరిగించిన ఒక అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాల్లో వేయబడిన వాడు పిలాతు యేసును విడుదలకు చేయగోరి
చూడండి 19వ వచనం చివరి భాగం, చెరసాల్లో వేయబడిన వాడు ఒకటి, మరలా 25వ వచనం, అల్లరి నిమిత్తము నరహత్య నిమిత్తము చెరసాల్లో వేయబడి ఉండిన వానిని వారు అడిగినట్టు వారికి విడుదల చేసి. అంటే ఇక్కడ చెరసాల్లో ఒక వ్యక్తి ఉన్నాడని లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఎవరనేది మనకొద్దు, కానీ నేరము చేసినటువంటి వాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే నేరము చేసినటువంటి వాడిని ఎక్కడ వేస్తారు? చెరసాల్లో వేస్తారు. యోహాను సువార్త 18వ అధ్యాయం 28వ వచన భాగాన్ని కూడా ఒకసారి చదవండి. 18:28 యోహాను 18:28. వారు కయప యొద్ద నుండి అధికార మందిరమునకు యేసును తీసుకొని పోయిరి. అప్పుడు ఉదయమాయను గనుక చూడండి ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభువారి యొక్క నేరస్థాపన, వారి మీద ప్రజలు చేసినటువంటి నేరస్థాపన, అక్కడ తీర్పు తీర్చేవాడు, వీళ్ళ మాటలన్నింటిని కూడా మనము చూస్తా ఉన్నాం. అయితే ఇవన్నీ జరిగి చీకటి పడి పొద్దుపోయిన తర్వాత యేసు ప్రభువారిని ఎక్కడ ఉంచారంటే ప్రియమైన బిడ్డలారా, ఆయనను చెరసాలలో ఉంచారు. చెరసాలలో ఉంచడానికి ముందు ఆయన కొరడాలతో కొట్టారు. ఆయన వీపు దున్నబడిందని, ఏంటండి నాగటి చాళ్ళ వలె దున్నబడిందని. ప్రియమైన బిడ్డలారా, భయంకరమైన రోమా సైనికుల యొక్క కొరడాలు, ఆ కొరడాలకి ఉండేటువంటి మనం ఆ పూర్వపు దినాల్లో నూతుల్లో గాలాలు వేసి బిందులు పెట్టి తీసేవాళ్ళమే. అలా ఒక్కొక్క కొరడాకి ఒక్కొక్క విభాగాలు ఉంటాయంట. ఆ విభాగానికి అనేకమైనటువంటి ఈ యొక్క గాలాల ముళ్ళులాగా ఒకసారి ఇలా చెళ్ళుమని కొడితే అనేకమైనటువంటి మాంసపు ముద్దలు ఆ మనుషుని యొక్క దేహం నుండి ఆ యొక్క ఆ గాలాలు ఏం చేస్తాయి, బయటికి తీసుకొని వస్తాయంట. ఆమేన్, హల్లెలూయా. యేసయ్యను రాత్రంతా శిక్షించడం, తీర్పు చెప్పడం, చివరి తీసుకొని వెళ్ళి ఆ చెరసాల్లో వేయడం. అంటే ఇంతకీ యేసు ప్రభు వారు చెరసాల్లో ఉన్నారనేది నిజమా అబద్ధమా? ఆమేన్, యేసు ప్రభు వారు చెరసాల్లో ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, యేసు ప్రభు వారికి యోసేపుకి పోలికను, దగ్గర సంబంధ బాంధవ్యాన్ని మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే పరిశీలన చేస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారు ఎక్కడున్నట్టు చెరసాల్లో వేయబడ్డారు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ యోసేపును చూడండి. యోసేపుని గురించి మనం ఆలోచన చేస్తే ఆదికాండము 39వ అధ్యాయము 20వ వచన భాగాన్ని ఒకసారి చదువుకున్నాం. ఆదికాండము 39వ అధ్యాయము 20వ వచన భాగంలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం ఒకసారి చదువుకున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె చదవనమ్మా. అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాల్లో వేయించెను. అతడక్కడ చెరసాల్లో ఉండెను. ఎవరైనా ఈయనెవరండి? యోసేపు. ఆమేన్, హల్లెలూయా. ఎవరమైనా యోసేపు, యాకోబు కుమారుడైనటువంటి యోసేపు ఐగుప్తు దేశంలో చెరసాల్లో వేయబడ్డాడు. బానిసగా దేవుని బిడ్డలారా పొతీఫరు గృహానికి అమ్మబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. అమ్మబడి అక్కడ ఎంతో నమ్మకంగా ఉంటా ఉన్నాడు. ఆ విషపు చూపు పొతీఫరు భార్య యోసేపు పైన చూచుడు ద్వారా యోసేపు దేవునికి భయపడేటువంటి వాడు కాబట్టి, తప్పు చేయనటువంటి వాడు అయినందున యోసేపు ఎక్కడ ఉంచబడ్డాడు? చెరసాలలో ఉంచబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. యోసేపు ఎక్కడ ఉంచబడ్డాడండి? చెరసాలలో ఉంచబడ్డాడు. యేసు ప్రభువు ఎక్కడున్నారు? చెరసాలలో వేయబడ్డారు, చెరసాలలో ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చనిపోయిన ఇద్దరు జీవితాలకి
ఈ మాట సరిపోయిందా లేదా? ఆమె రెండవ మాటను చూద్దాం. యేసు ప్రభువారు కూడా అమ్మబడ్డారు, యోసేపు కూడా అమ్మబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమేన్, హల్లెలూయా. చూడండి, యేసు ప్రభువారు ఎక్కడ అమ్మబడ్డారు? మత్తయి సువార్త 26వ అధ్యాయము 15వ వచనం. అదే మత్తయి సువార్త 27వ అధ్యాయము 5వ వచనం నుండి 10వ వచన భాగం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని కూడా మనం చదువుకుందాం. మత్తయి సువార్త, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకు ఏమి ఇత్తురని ఆయనను అడిగెను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికిచ్చిరి. ఆమేన్, హల్లెలూయా. చూడండి ప్రజలారా, యేసు ప్రభువారు ఈ భూమి మీద పుట్టి పెరిగి సర్వ మానవాళి రక్షణార్థమై ఆయన పరిశుద్ధ నిష్కళంకం లేనటువంటి మరి ఆ రక్తాన్ని చిందించాలి, చిందింపబడాలి అనేటువంటిదే తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశము. ఆమేన్, హల్లెలూయా. ఆ రక్తమే చిందింపబడకపోతే మనుషునికి, సర్వ మానవాళికి రక్షణ లేదు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే పాపము లేనటువంటి దేవుడు కూడా మరి మానవుడే ఈ లోకానికి వచ్చాడు, పాపిగా చిత్రీకరించబడ్డాడు, అంతే. ఆమేన్. ఒకవేళ ఆయన పాపిగా మనుషులకు మరి ఈయన పాపి కాదు, ఈయన పరిశుద్ధుడు, దైవ కుమారుడు అని వాళ్ళు అనుకున్నారనుకో, వాళ్ళు సిలివేసేవాళ్ళు కాదు. ఆ రక్తము, పరిశుద్ధుని రక్తము ఈ లోకానికి ప్రాప్తించేటువంటిది ఎంత మాత్రం కూడా కానే కాదు. అందుకనే ప్రభువారు ఏమన్నారంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించమని అర్థం బిడ్డలారా ఆ యేసు ప్రభువారే చెప్పారు. ఆమేన్, హల్లెలూయా. అందుకే దానికి అంటే ఇక్కడ యోధా ద్వారా తండ్రి అయినటువంటి దేవుడు యేసయ్య రక్తము ఈ భూమి మీద ఒక గొప్ప, అది రక్షణ బిల్డింగ్, రక్షణ ప్రాకారం, అది గొప్ప నిర్మాణం అని మనం చెప్పుకుంటే దానికి ఫౌండేషన్ యోధా భక్తుల ద్వారా తండ్రి అయినటువంటి దేవుడు ఇక్కడ వేయిస్తా ఉన్నాడు. ఏంటయ్యా ఆ ఫౌండేషన్ అంటే? ఇదిగో నేను ఆయనను మీకు అప్పగిస్తాను, మీరు నాకేమిస్తారని బేరం ఆడుతా ఉన్నాడు. వాళ్ళు చాలా సంతోషపడిపోయి ఆనందపడిపోయి ఏం చేశారంటే 30 వెండి నాణెములు తూచి ఆయనకి ఇచ్చారంట. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే యేసు ప్రభువు గారి ఖరీదు ఎంత? 30 వెండి నాణెములు. 30 వెండి నాణెములకు యేసయ్య మరి దేవుని బిడ్డలారా అమ్మబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ తర్వాత అదే ఇలా చెప్పారు 27వ అధ్యాయము 5వ వచన భాగం నుండి 10వ వచన భాగం వరకు మనం చదివినట్లయితే 27వ అధ్యాయం. అతడు ఆ వెండి నాణెములు దేవాలయములో పారవేసి పోయి ఉరి పెట్టుకొనెను. ప్రధాన యాజకులు ఆ వెండి నాణెములు తీసుకొనెను. ఇవి రక్త క్రయధనము గనుక వీటిని కానుక పెట్టెలో వేయవద్దని చెప్పుకొని. చూడండి, రక్తం చాలా ప్రాముఖ్యం. ఆమేన్, హల్లెలూయా. అందుకనే ఇశ్రాయేలు ప్రజల దగ్గర నుంచి మనకు ఉన్నటువంటిది ఏమిటంటే దాని మాంసం అంతటిని తినొచ్చు, కానీ దాని రక్తాన్ని మాత్రం మనము తినకూడదు. ఎక్కడి నుంచి వచ్చిన షూస్ కాపీలు ఇవన్నీ కూడా ఎక్కడియో కాదు. ఆమేన్, హల్లెలూయా. వీళ్ళు కూడా ఏం చేశారు? యోధా ఏం చేశాడు? అమ్మో నేను పరిశుద్ధుని ఏం చేశానండి, ఆయన పశ్చాత్తాప. చూడండి, అప్పుడు ఆయనను అప్పగించిన యోధా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి 30 వెండి నాణ్యములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చాడంట, మరలా తీసుకెళ్ళాడంట. అయ్యా ఇవి చూడండి, నేను నిరపరాధి రక్తమును
అప్పగించి పాపము యేసయ్యను అప్పగించానని చెప్పట్లే ఇక్కడ. ఆమేన్, హల్లెలూయా. నిరపరాధి రక్తమును నేను అప్పగించి నేను పాపం చేశాను, యేసయ్యను అప్పగించానని చెప్పాలి. అసలు రక్తం చెప్తున్నాడు ఎందుకని? ఈయన రక్తము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆమేన్, హల్లెలూయా. ఎదుటి వాని ప్రాణము రక్తమే. ఆమేన్, హల్లెలూయా. దానికి చాలా విలువ ఉంది. ఎర్రరంగేగా మనం చేసుకోవచ్చుగా, చేసుకోలేవు, దేవుడు చేసింది. అది చాలా విలువైనటువంటిది, ప్రాముఖ్యమైనటువంటిది, గొప్పది. అందుకనే నిరపరాధి యొక్క రక్తమును అప్పగించి నేను పాపం చేశానయ్యా, ఇదిగో దానితో మాకేమి పని, నువ్వే చూసుకోమని చెప్పారంట. అయ్యా మీకు ఇచ్చేస్తాను, నాకు వద్దని చెప్తే మాకేంటి, మీకు ఇచ్చేసాం, నువ్వు అమ్ముకున్నాం, మేము కొన్నాం, మీకు ఇచ్చేసాం, ఇక అంతే, ఇక దాంతో మాకు పని లేదంటే అతడు ఆ వెండి నాణ్యాలను దేవాలయంలో ఏం చేశాడండి? పారవేశాడండి. పారవేస్తే వీళ్ళు వెళ్ళి వాటన్నిటిని ఏం చేశారంటే, రక్తమే కదా ఒక వ్యక్తి యొక్క ప్రాణం, వీటిని కానుక పెట్టిలో కూడా వేయకూడదు అనుకున్నారు. అంటే దేవునికి కూడా ఇవ్వకూడదు. ఆమేన్, దేవుడు చెప్పింది అదే, మీరు అంతా తినొచ్చు కానీ దేని రక్తమును మీరు తినకూడదు, దాని ప్రాణం అదే. ఆమేన్, హల్లెలూయా. వీళ్ళు ఏం చేశారు? వెళ్ళారా, దానితో ఇంకా మరి ఒక పొలాన్ని కొన్నట్లుగా మనం పరిశుద్ధ లేఖన భాగాల్లో మనం చూస్తాం. అదే తర్వాత సంగతి. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే యేసయ్య అమ్మబడ్డారు 30 వెండి నాణెములకు. ఆమేన్. యోసేపు కూడా అమ్మబడ్డాడు. చూడండి, ఆది కాండము 37వ అధ్యాయము 37వ అధ్యాయము 28వ వచన భాగంలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. మిథ్యానీయులైన వర్తకులు ఆ మీద చూడాలి, మీరందరూ పక్కన పెట్టు, ఇది అస్సలు వాక్యం ఇట్లా చూడాలి. అడిగి కూర్చోలేదు. విద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీలకు 20 తులముల వెండికి అతన్ని అమ్మివేసిరి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశారండి? 20 తులాలంటే సుమారు ఇప్పుడు ఎన్ని గ్రాములు అని చెప్తారా? 230 గ్రాముల వెండికి యోసేపుని ఐగుప్తు నుండి కానానికి, కానాన్ నుండి ఐగుప్తుకి వర్తకు అంటే వ్యాపారం చేసుకునేటువంటి ఇష్మాయేలీలకి సొంత అన్నలే అమ్మేసేశారు. యేసు ప్రభు నమ్మింది ఎవరు? సొంత శిష్యుడే. ఆమేన్. ఎక్కడున్నారు నా 10 శిష్యులు? ఏంటండి, ఇంకొక ఆయన ఉన్నాడు హైదరాబాద్, ఆయన శిష్యుడు. ఆయన హ్యాపీ క్రిస్మస్ చెప్పట్లేదు, న్యూ ఇయర్ కూడా చెప్పలా. పాపం, వీళ్ళకి కూడా కోపమే. ఎందుకనంటే యేసయ్య అంటే శిష్యునికి కోపం వచ్చింది. ఆమేన్. యేసయ్య సొంత ప్రజలే ఏం చేశారండి? ఆయన్ని సిలువ వేయమని దేవుడారా గట్టిగా అరిచారు. ఎవరండి వాళ్ళు? సొంత ప్రజలే. ఆమేన్, హల్లెలూయా. సొంత వారు, తెలియనటువంటి వారు కాదు. యేసయ్య ఏమిటి 3 సంవత్సరాలు 6 మాసాలు తిరిగాడు. యేసయ్య చేసిన అద్భుతాలు చూశాడు. ఆయన చేసిన రొట్టెలు తిన్నాడు, ఆయన చేసిన చేప ముక్కలు తిన్నాడు. ఎదురులారా, ఆయన చేసిన స్వస్థతలు కూడా చూసినటువంటి శిష్యుడే ఏం చేశాడంటే 200 ఎన్నమ్మా వెండి నాణ్యాలు, 30 వెండి నాణ్యములకు యేసయ్యను అమ్మేసేశాడు. ఇక్కడ యోసేపుని ఎవరు అమ్మారు? సొంత అన్నలే అమ్మారు.
ఆమేన్, హల్లెలూయా. సొంత అన్నలే 230 గ్రాముల వెండికి యేసయ్యను సుమారు 200 గ్రాములేనా? సరే ప్రిస్కిల్ 200 గ్రాములేనంట. నేను అందుకని సుమారు అన్నా, అంటే అది కరెక్ట్ కాదు, కొంచెం అటు ఇటుగా అని అర్థం. ఆమేన్. సుమారు 200 గ్రాములకి ఆ యోసేపుని దేవుని సొంత అన్నలే అమ్మేసేసుకున్నారు. ఇప్పుడు యేసయ్య అమ్మబడ్డాడు, యోసేపు కూడా అమ్మబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. చివరి మాటను మనము పరిశుద్ధ లేఖన భాగాల్లో మనం చూద్దాం. చూడండి, యేసయ్య కూడా శ్రమ పడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య సర్వ మానవాళి కొరకు ఎంతగా శ్రమ పడ్డాడంటే, నీ గురించి, నన్ను గురించి, నీ గురించి, మన బిడ్డలను గురించి, మనందరి గురించి కూడా ఆయన ఆలోచన చేసి బిడ్డలారా, ఆయన లోపల ఉన్నటువంటి రక్తం, మనకి ఏ రక్తం అయితే ఉందో అదే అలాంటి రక్తమే ఆయనకుంది. మనకు రక్తం వేటిలో కూడా ప్రయాణం చేస్తా ఉందో ఆయనకు కూడా అదే నరములలో లేదా రక్త నాళాలలో కూడానే ప్రయాణం చేసింది. ఆ రక్తం అంట, ఆ రక్తం ప్రయాణం చేసేటువంటి ఆ రక్త నాళాలు మన కొరకు ఆయన ప్రార్థన, ఎంత టెన్షన్ తోటి, వేదనతోటి ప్రార్థన చేసేటప్పుడు ఆ గెత్సెమనేటువంటి తోటలో ఆ రక్త నాళాలు పగిలిపోయి బిడ్డలారా, ఆయన రక్తం లోపల ప్రవహించాల్సినటువంటి రక్తం ఈ చెమట బిందువుల నుండి శరీరానికి, ప్రతి ఒక్కొక్కరి శరీరానికి చెమట వస్తుంది. దేంట్లో వస్తుంది? బెజ్జాల్లో నుంచి వస్తుంది. చిన్న బెజ్జాలు ఉంటాయి. మైక్రోస్కోప్ పెట్టుకుని చూస్తే కనపడదు, లేదని మనకి ఇట్లా చూస్తే కనపడదు. ఆమేన్, హల్లెలూయా. ఆ రక్త నాళాల్లో ప్రవహించేటువంటి రక్తం చెమట వచ్చేటువంటి ఆ హోల్స్ లో నుండి ఆ గొప్ప రక్తపు బిందువులనే కింద రాలిపడిందంట. ఆమేన్, హల్లెలూయా. ప్రపంచ చరిత్రలో బాడీలో ఉన్నటువంటి రక్తనాళాలు, ఆ రక్తనాళాల్లో ప్రవహించేటువంటి రక్తం, ఈ రక్తనాళాలు పగిలి చెమట బిందువుల వల్ల రక్తం బయటకు వచ్చినటువంటి చరిత్ర ఎప్పుడు, ఎక్కడ, ఈ ప్రపంచం పుట్టింది మొదలుకొని ఎప్పుడు వరకు కూడా లేనే లేదు. ఆమేన్, యేసయ్యకు జరిగింది ఈ సంఘటన. ఎందుకనంటే ఇదిగో ఇలాంటి వాళ్ళ కోసం, నా కోసం, నీ కోసం ఏంటండి. ఇప్పుడు తరుణ ఉంటాడు, తరుణ ఈ పిల్లలకు వెళ్ళి ఆడతాడండి. ఇప్పుడు మైండ్ అంతా ఎక్కడ ఉంటుంది? చదువు మీద ఉంటుంది. ఉదయాన్నే కాలేజీకి వెళ్ళిపోవాలి, కాలేజీ నుండి ఇంటికి వచ్చేసేయాలి, ఏదో కూడా చదవాలి, ఏదో కూడా సాధించాలి నేను అనేది ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. తరుణ కన్నా హైదరాబాద్ ఇంకో క్యాండిడేట్ పరంజ్యోతి, వాడు 3 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్నాడు. ఏంటి వాడి బాధ కూడా? కొట్టేయాలి, ఏదో ఒకటి చెయ్యాలి. సందు దొరికితే చదవాలి, చదువు మీద పోటీ. ఇప్పుడు ఈ బ్యాచ్ ఉన్న నీళ్ళు మా పొట్ట శిష్యులు అనమాట. సందు దొరికితే ఆట ఆడాలి. ఆమేన్, హల్లెలూయా. సరే, పరంజ్యోతి ఎంతకన్నా చిన్న వయసు నుండి ఆ ప్రయత్నం చేశాడు అనుకోండి, ఇప్పుడు చేసే ప్రయత్నమే. తరుణే ఎంతకన్నా చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఉన్నటువంటి నడక చేత ఎక్కువ కాన్సన్ట్రేషన్ చదువు మీద పెట్టాడు అనుకోండి, వాళ్ళు ఇంకెంత మెరిట్ అయ్యేవాళ్ళు. ఆమేన్, చాలా జాగ్రత్తగా. హల్లెలూయా. ఏంటండి, గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాటలు ప్రకటించబడతా ఉన్నాయి. ఏమిటండి, దేవుని మాటలు ప్రకటించబడతా ఉన్నాయి. మనమైతే ఏదో ఇక్కడికి వచ్చేసేసి ఏదో ఇష్టలేని ఏదో అంటారే అట్లా వెళ్ళిపోతారు. కానీ నీ కొరకు, నా కొరకు, సర్వ మానవాళి కొరకు, మనం పుట్టినటువంటి బిడ్డల కొరకు, వాళ్ళ బిడ్డలు అందరి కొరకు ఆయన ఏం చేశాడు? ఎంతగా మరి ప్రజలు టెన్షన్ పడ్డాడంటే ఆయన రక్తనాళాలు పగిలిపోయి
శరీర ఉన్నటువంటి ఆ చెమట గ్రంథుల్లో నుంచి ఆ హోల్స్లో నుండి ఆయన రక్తము బయటకు వచ్చే అంతగా ఆయన టెన్షన్ పడ్డాడు. ప్రియ దేవుడు ప్రార్థన చేశాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ రహస్యాలు తెలిస్తే అసలు మనం అల్లరి చేయం. ఈ రహస్యాలు, ఈ పరమ సత్యాలు మనకు తెలిస్తే గుళ్ళో అల్లరి చేయము. అసలు నిర్లక్ష్యంగా కూర్చోం, ఆలస్యంగా గుడికి రాము. ఆమేన్. ఇప్పుడు అనుకుంటాడు తరుణ్, అయ్యో నేను కొంచెం బాబా పరంజ్యోతి ఇంకా అనుకుంటాడు, అదే నేను ఇంకా కొంచెం చిన్నపిల్లల నుంచి దీని మీద పెట్టినట్టయితే ఎట్లా ఉండేది. ఆమె పూర్తిగా తెలిసన్నా ఉండాలంట, లేదంటే తెలిసినోడు చెప్పేది విననన్నా వినాలంట. అందుకని పిల్లలకి మనం ఏం చెప్తాం, అయ్యా అట్లా ఉండకూడదు నాన్న, ఇట్లా ఉండకూడదు నాన్న, ఇలా అలవాటు చేయకూడదు నాన్న, మీ కొరకే యేసయ్యా ఈ లోకానికి వచ్చాడయ్యా. ఏంటండి నేనున్నా ఇప్పుడు నేనేం బాధపడుతున్నా తెలుసా మీకు? బాగా బాధపడతాను. ఏంటి చెప్పమంటారా? అరే 35 సంవత్సరాలు వేస్ట్ చేశానే నేను అని బాధపడతాను. దేనికి? బీడీలు, సిగరెట్లు, లారీలు, బీహార్ తిరగాలని, బెంగాల్ తిరగాలని, అస్సాం తిరగాలని తిరిగాం. తిరిగి 35 సంవత్సరాలు ఏం చేసామంటే వ్యర్థం చేసేసాం అంతే. ఆమె నాకులాగా ఆలోచన చెయ్యి. దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు వినాలి మనం. ఆమె దేవుడు అసలు ఏం చేశాడు నా కోసం? నీ కోసం ఏం చేశాడంటే ఆయన రక్తనాళాల్లో నుంచి మెండరాలు తెగిపోతారంట. దేనికండి? పిల్లల గురించి ఏంటండి, వాళ్ళ గురించి. వీడు మర్యాదతోడు చచ్చిపోయాడండి అంటారు. ఎవరి మీద మర్యాద? కొడుకు మీదో, కూతురు మీదో, ఇంకొక భార్య మీదో, భర్త మీదో, ఇట్లా. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య మన కొరకు, సర్వ మానవాళి రక్షణ కొరకు ఆయన విపరీతంగా ఎక్కువగా ఆలోచన చేసి 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 ఆయన రక్తనాళాలంట పగిలిపోయినాయి. ఆమేన్. భూమి మీద ఏ మనుషుడు ఎంతగా టెన్షన్ పడినా సరే, ఎంత అధికంగా ఆలోచన చేయాల్సిన దానికన్నా ఎక్కువ ఆలోచన చేసినా సరే మైండ్ పోతుంది, మెండరాలు తెగితే కానీ రక్తనాళాలు ఎప్పటికీ ఎన్నటికీ ఎంతటికి తెగవు, పగలవు. అయితే యేసయ్య మన కొరకు చేసినటువంటి, ఆయన చేసినటువంటి ఆలోచనను బట్టి, ఆయన పడినటువంటి టెన్షన్ బట్టి, ఆమేన్ హల్లెలూయా, చిన్న వయసులోనే బాల్య దశలో ఉన్నప్పుడే తండ్రి అయిన దేవుణ్ణి తెలుసుకోవాలని, ఆయన ప్రేమకు నువ్వు పాత్రుడు కావాలని, దేవుని యొక్క నిత్యరాజ్య వారసత్వ హక్కును పొందుకోవాలని చిన్న చిన్న పిల్లల కొరకేమి, యవనస్తుల కొరకేమి, మధ్య వయసుల కొరకేమి, వృద్ధుల కొరకేమి, సర్వ మానవాళి కొరకు ఆయన బాగా టెన్షన్ తోటి ఏం చేశాడంటే గెత్సెమనేటువంటి ఆ తోటలో ప్రార్థన చేశాడు. ఆమేన్. ఆయన ప్రార్థన ఎంతగా చేశాడంటే ఆ నరాలు తెగిపోయాడు, ఎక్కడెక్కడ పగిలిపోయి రక్తం కట్టలు తెంచుకొని ఏమైపోయిందంటే శరీర మాంసంలో నుండి ఎక్కడక్కడే శరీరంలో బయటకు వచ్చేసింది. అంతగా మనోవేదనతోటి నీ కొరకు నా కొరకు ఆయన ప్రార్థన చేశాడు. ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా. ఏంటండి ఆయన శ్రమ పడ్డాడు. అసలు పట్టడం లేదంటే ఇందాక చెప్పారు కదా, రోమా సైనికులు కొరడాలతో పడుతుంటే ఆ దేహం పైన మాంసం ఇట్లా లాక్కొచ్చినాడు. అది కూడా కాదు, ఎవరో కొట్టలేదు, ఎవరో కరబట్టుకుని కొట్ల. ఆయన ఎంతగా ఆయన నాకు నీకోసం నా కోసమే సిలువెక్కాడండి అని చెప్పుకుంటాం. ఎవరో వేస్తే ఆయన సిలువెక్కాడు, అది వేరే విషయం, అది అట్లా ఉంచండి. ఎవరు ఏమి చేయకుండానే నీ కొరకు నా కొరకు ఆయన రక్తనాళాలు పగిలేంతగా పరితపించాడు ఆయన లోపల.
ఎంత గొప్ప దేవుడు ఒకసారి ఆలోచించేది. ఆమేన్, హల్లెలూయా. అంతగా శ్రమ పడ్డాడు ఆయన. ఎవరి కొరకు? మన కొరకే. ఎవరి కోసమో? ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే. జగతి కోసమే, సర్వ మానవాళి కోసమే ఆయన అంతగా శ్రమ పడ్డాడు. దేవుని బిడ్డలారా, ఆమేన్, హల్లెలూయా. ఎవరు పట్టుకుండగానే ఆయన అంత వేదన పడ్డాడు. ఏంటండి? తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుమని వేదనకు గురయ్యాడు. బాగా వేదన. ఆయన ఆకలేసి కాదు, తినడానికి బియ్యం లేక కాదు, ఉండటానికి ఇల్లు లేక కాదు, నీ కొరకు నా కొరకే ఆయన శ్రమ పడ్డాడు. ఆమేన్. ఆయన శ్రమను గురించి రెఫరెన్స్ చూపించాల్సిన అవసరం లేదు. ఆమేన్, హల్లెలూయా. అదే రీతిగా యోసేపు కూడా శ్రమ పడ్డాడు. ఆమేన్. యోసేపు ఎక్కడ శ్రమ పడ్డాడు? ఆది కాండము 37వ అధ్యాయం 18వ వచన భాగం నుండి 24వ వచన భాగం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరముగా నుండి అతన్ని చూచి అతన్ని చంపుటకు దురాలోచన చేసిరి. చెప్పుకుంటే చాలా ఉన్నాయి. దురాలోచన యేసు ప్రభువుని గురించి కూడా చేశారా లేదా? మంచి ఆలోచన చేయలేదు వాళ్ళు. ఆ తీర్పులు చెప్పుకుంటూ ఉంటారు. అసలు ఈలో ఏ దోషం మాకు కనపడలేదయ్యా, మాకు కనపడలేదయ్యా. ఏంటండి? మాకు కనపడలేదు అంటున్నారు. కానీ వీళ్ళు దురాలోచనలు చేసి ఆయన మీద నేరస్థాపన. ఇక్కడ కూడా యోసేపు మీద ఏం చేశారండి? దురాలోచన చేశారు. ఎవరో సొంత అన్నలే. చదువు తర్వాత మాట. వారు ఇదిగో 19వ వచనం, ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు. కళ్ళకు అంటున్నాడు యోసేపు, వస్తున్నాడు. అయితే వీళ్ళని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి దృష్ట మృగము వీరిని తిరివేసినని చెప్పుదాము. అప్పుడు వీరి తలలేమగును చూత్తము రండని ఒకరితో ఒకడు మాట్లాడుకొనిరి. ఆమేన్, హల్లెలూయా. వీళ్ళు ఏమంటారండి? ఎంత పిచ్చి ఆలోచన కదండి అన్నగారు. క్రైస్తవులోకి తొక్కేయాలని చూస్తారు. కొంతమంది చెబుతుంటే నాకు నవ్వు వస్తుంది. పూర్తిగా కట్టేసిన ఆగదు. అసలు ఎన్ని నమ్మేసుకున్నా కానీ ఆగదండి. ఏమి లేకపోయినా చేసుకున్నారంటే పట్టుకున్నారు, కొట్టారు, సిలువ వేశారు, దింపారు, సమాధి చేశారు. అమ్మయ్య పెద్ద రాయేసి సీలేసేసి దరిద్రం వదిలిపోయింది అనుకున్నారు. అసలు అప్పుడే మొదలైంది. ఆమేన్. ఏంటండి వీళ్ళందరూ ఏం చేశారు? రోమా వాళ్ళు ఏం చేశారండి? రోమా ప్రభుత్వం ఏం చేసింది? అమ్మయ్య మనం ఇప్పుడుదా భయపడ్డాము, వీళ్ళందరూ ఆయన ఎమ్మటి పోతారు, లోకం అంతా ఆయన ఎమ్మటి పోయిందని ఉంది బైబుల్లో. మనకి పీడ విరగడైపోయిందన్న అనుకున్నారు. పెద్ద రాయేసేసాం, సీలేసేసాం, బ్రతుకుతానని చెప్పాడు. ఇక బ్రతకడానికి ఎంత మాత్రం కూడా అవకాశం లేదనుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అనుకుంటే ఏం జరిగిందండి? అసలు కథ అప్పుడు మొదలైంది. అప్పుడు వరకు ఇజ్రాయెల్ దేశానికి మాత్రమే తెలుసు ప్రభువారు. ఇప్పుడైతే లోకం అంతటికి
ఆయన అందరికీ ప్రభు. ఆమేన్. హల్లెలూయా. వాక్యం అందరూ చూడండి, క్రైస్తవులు ఎప్పుడైనా సరే మనల్ని నువ్వు నిజంగా నిజాయితీగా దేవుని కుమారుడు సంపూర్తిగా, పూర్తిగా భక్తి కాదండి. మరి నేను చెప్తున్నాను వాళ్ళు ఎందుకు ఎంత భక్తి అంటే నీ మనసే శభాష్ అన్నాడు. ఇటు చూడండి, అందరూ ఇటు చూడండి. నీ మనసు నువ్వు ఇంటికి వెళ్ళి పడుకో, మంచం మీద పడుకున్నప్పుడు నీ మనసు నీతో మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది అంటే నీ మనసు నువ్వు చేసిన తప్పులన్నీ మాకు చెప్తుంది నీతో. అమ్మా యారుగా నిన్న చెప్పాలి, అందరూ చెప్పాలి. నీ మనసు నీతో మాట్లాడుతుంది. మనసు ఎక్కువ దేని గురించి మాట్లాడుతుందంటే నువ్వు దేవుని నమ్ముకోకుండా అక్కడ దొంగతనం చేసిన మనిషి అనుకో, నువ్వు దొంగతనం చేసావని చెప్పుతుంది. దేవుణ్ణి నమ్ముకొని దేవునికి లోబడకుండా దేవుడు చెప్పింది చేయకుండా భక్తి చేస్తూనే ఉండేవాడు దాని అనుకోండి, నువ్వు ఇట్లా చేస్తున్నావు, ఇది తప్పు, ఇది దేవునికి వ్యతిరేకమైన పని అని చెప్పేస్తుంది మనసు నీతో. ఒకవేళ నీకు ఎవరైనా నువ్వు తప్పు చేస్తున్నావు అని నీ పక్కన ఉన్నటువంటి నీ సహోదరుడు అంటే క్రైస్తవుడే చెప్పడానికి భయపడొచ్చు. నువ్వు దేవుడు నమ్ముకున్నావు, గుడికి వెళ్తున్నావు కదా, బాప్తిసం తీసుకున్నావు కదా, నువ్వు ఎందుకు తప్పు చేస్తున్నావు అని నీ పక్కన ఉన్నటువంటి వారు, నీ తప్పు తెలిసిన వారు కూడా చెప్పకపోవచ్చు. అని ఎవరు చెప్తారు? నీ మనసు చెప్తుంది. ఆమేన్. ఏంటండి? నీ మనసు చెప్తుంది. నీ మనసు నీతో ఎలా చెప్పేటట్లుగా నువ్వు ఉండాలి, నీ భక్తి ఉండాలి, నీ ప్రార్థన ఉండాలంటే నువ్వు తప్పు చేయనటువంటి వాడువు. దేవుని దృష్టిలో నీ విషయమై తప్పు లేదు అని నీ మనసు నీతో చెప్పాలి. నీకు ఆలోచన చేసినప్పుడు నీ భక్తి ఎంతో, నీ భక్తి యొక్క పాళ్ళు ఎంతో, దాని కొలత ఎంతో, దాని ఎత్తు ఎంతో, దాని లోతు ఎంతో, దాని వెడల్పు ఎంతో నీకు ఇప్పుడు తెలుస్తుంది. ఆమేన్. అలా దేవునికి ఇష్టమైనటువంటి క్రైస్తవుడుగా భక్తుడవుగా నీ ఉంటే నిన్నెవరు ఎంత తొక్కేసినా కానీ ఆయన నిన్నేం చేస్తాడని పట్టుకొని లేపుతానే ఉంటాడు. గారు చూడండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటండి? నిన్ను దేవుడు పైకి లేపేస్తానే ఉంటాడు. అంతే. వాళ్ళు తొక్కుతూ ఉంటారు, నిన్ను దేవుడు పైకి లేపుతానే ఉంటాడు. తొక్కేవాళ్ళు తొక్కుకొని, అనేవాళ్ళు అనుకొని, నిందలేసేవాళ్ళు ఏమి అసలు నేను పాతి పెట్టని కాక నేను తిరిగి లేపుతాడు. అంతే. యేసయ్యను లేపాడు దేవుడు. వీళ్ళందరూ కలిసి ఏం చేశారండి? పాతి పెట్టేసారు. అమ్మయ్య నీకు అయిపోయింది అనుకున్నారు. అసలు కథ అప్పుడే మొదలైంది. నేను కూడా అమ్మయ్య అయిపోయాను అనుకున్నాను. ఏంటండి? అదే ఒక ఆయన 1200 ఇవ్వబట్టి డబ్బాలు వేసేసాడు. 1200 ఎంత అయిందండి? అప్పయింది. సరే, ఇంకా తర్వాత కొంచెం ఉంది. దేవుడు గత రాత్రి ఈ సంపూర్ణ ప్రార్థన కూడి కదా, దాన్ని మొదలు పెట్టడానికి నేను గుళ్ళో పట్టిన దేవుడు అద్భుతం చేసేసాడు. ఆమేన్. అమ్మయ్య ఈ పరిస్థితి నన్ను తొక్కేసింది అనుకున్నా. ఏంటండి? ఈ పరిస్థితి నన్నప్పుడు అణదొక్కేసింది. దీనికి నేను లొంగిపోవాల్సింది. అయితే దేవుడు ఏదో ఒక కార్యం చేస్తాడని అనుకున్నా. అయ్యా నాని వింటున్నావా? సడన్ గా అక్కడ దేవుడు కార్యం చేయలేదు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు నిజమైనటువంటి క్రైస్తవుడిగా ఉండాలి. మనం అంతే. నిజమైనటువంటి భక్తి చేయాలి. అలాంటి నీ భక్తి కాదు, నీ మనసు నువ్వు తప్పు చేస్తున్నావు, ఇదిగో దేవునికి వ్యతిరేకమైనటువంటి భక్తి చేస్తున్నావు అనే భక్తి కాదు. నీ మనసు శభాష్ అని మెచ్చుకోవాలి, మనుషులు కాదు. ఆమేన్. అప్పుడు నిన్ను ఎవరెవరు ఎంత అణిచివేస్తారో, తొక్కివేస్తారో దేవుడు అలా 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 పైకి నిన్ను నీ సంపదలో లేపేస్తాడు.
నీ పాడి పంట పైరు పశువులు నీ దుప్పెద్దులు మేకలు గొర్రెలు ఏమేమవుతున్నాయో వాటన్నిటిలో నిన్నేం చేస్తాడంటే అభివృద్ధి చేసేస్తాడు దేవుడు. ఆమేన్. అలా చేసి చూపించినటువంటి దేవుడు మన దేవుడు. ఆయన నోరెత్తకుండా మౌనం ఉన్నాడు. ఏంటండి? నోరెత్తకుండా మౌనంగా ఉన్నాడు. ఏ పాప మెరుగని యోగాలనామూర్తి పాప విమోచకుడా నా పాలి దైవమా నా పాపముల ఏ మహానుభావుడు రాశాడు కానీ ఈ పాట ఆయన దేవుని ఆత్మ చేత నింపబడి రాసినటువంటి పాట. ఆయన ఏ పాపము ఎరుగనటువంటి వాడు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు గమనములోనైనా కించిత్ పాపము లేనటువంటి వాడు ఆయన. ఎవరి కొరకు? మన పాపముల కొరకు. ఏంటండి? మన పాపముల కొరకు ఆయన శ్రమ పడ్డాడు. ఆమేన్. ఇప్పుడు మనకేం తెలియట్లా, పిల్లలకి తెలియట్లా. ఏంటండి? పిల్లలకి ఇప్పుడు తెలియట్లా. తెలుసుకుంటే వీళ్ళు గొప్ప గొప్పలు అయిపోతారు అంతే. ఆమేన్. హల్లెలూయా. ఒక ఆయన ఉన్నాడు వరుసలో, రెండో ఆయన ఇప్పుడు వస్తున్నాడు. కొంచెం అయ్యా నేను చెప్పినట్టు చెయ్యి, ఒక్క విషయంలో అని చెప్తున్నాయి అంతే. కడమ విషయాలని నాకు అనర్థం. ఒక్క విషయంలో నేను చెప్పినట్టు చెయ్యి. ఆమేన్. అంతే చాలిక. దేవుడు నా చెయ్యి పట్టుకొని అనవసరం ఆయనే పట్టేసుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఊరికొక సంఘానికి ఒక 4-5 తయారైతే చాలండి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు గారా గమనించండి, ఆయన మన కొరకు ఏంటండి యోసేపు యేసయ్య శ్రమ పడ్డాడు. యోసేపు కూడా చదువు తర్వాత పడదు, చదవాలి త్వరగా. రూబేను ఆ మాటలు విని మనము వారిని చంపరాదని చెప్పి వారి చేతిలో పడకుండా అతను విడిపించెను. ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతనికి అప్పగించుటకై వారి చేతిలో పడకుండా అతను విడిపించెను. రక్తము చిందింపుకుడి అతనికి హాని ఏమి. చూసారా ఇక్కడ ఏమంటాడు ఈయన? రక్తము ఏమిటని చెప్పుకున్నాం? మనుషుని యొక్క ప్రాణం. ఆమేన్. రూబేన్ని దేవుడు లేపాడు అక్కడ, లేకపోతే చంపేసేవాడు. రూబేన్ అంటే ఎవరు? యోసేపుకి పెద్దన్న, అందరిలోకి పెద్దడు అన్న. ఆమేన్. చూడు ప్రజలారా, నువ్వు చావు వరకు వెళ్ళినా సరే దేవుడు ఎవరో ఒకరిని నీ కొరకు లేపుతాడు. ఎందుకంటే అదే జరిగింది యోసేపు. కడమలందరూ చంపేద్దాం, బోతులో పడి చంపారు. వద్దు అలా చేయదు. అవసరమైతే నానబెట్టించిన అంగి తీద్దాం, ఒక జంతువుని చంపేసి ఆ రక్తంతో దాన్ని తడిపేద్దాం. ఇదిగో నీ కొడుకు చచ్చిపోయాడని చెబుతాం. వీడిని ఎటో కట్టి అమ్మేద్దాం. తర్వాత పడి చదువమ్మా. అతనికి హాని చేయి, ఏ హాని చేయకు. వెళ్ళిపోవాలి, కిందకి వెళ్ళిపో. అడవిలో ఈ గుంటలో అతని ఈ గుంటలో అతని ఏంటమ్మా అడద్రోయుడని వారితో ఎవరు చెప్పారు? రూబేను. ఆమేన్. హల్లెలూయా. ఏంటండి ఎంత శ్రమ పెట్టారో యోసేపు. ఎవరో సొంత అన్నలే. మొన్న ఆయన అంటాడు, మనీ ఉన్నాడండి ఇక్కడ. ఆమేన్. హల్లెలూయా. అలా సొంత తమ్ముళ్ళు అంత జాగ్రత్తగా చూసుకోవాల్సిన అందులో ఏం చేశారు? యోసేపుని గుంటలో పడేశారు. దానికి ముందు ఎంతో శ్రమ పెట్టారు, గాయపరిచారు, కొట్టారు. ఈ కళలు ఏమవుతాయో, ఏమైంది కళ్ళలో? ఏంటి కళ్ళు అసలు? కళ్ళు ఏంటంటే ఇద్దరు బిడ్డారా, ఇదిగో మీరందరూ నా దగ్గరికి వచ్చి నా దగ్గర ప్రణమిల్తారు. మీ పనులన్నీ నా పనికి నమస్కారం చేస్తున్నాను.
సూర్యుడు చంద్రుడు నాకు నమస్కారం చేస్తారని. అంటే అన్నలందరూ కూడా యోసేపుకి వీళ్ళు అన్నలు ఉన్నారు, వీళ్ళు కళ్ళగా అంటున్నాడు కదా, చెప్తున్నాడు కదా, మనం వెళ్ళి ఆడికి నమస్కారం చేస్తామంట, వీళ్ళు ఇక్కడ గోతులో పడద్దు అంటే కళ్ళు ఏమవుతాయి చూస్తారు. ఆమె దేవుడు ఏం చేశాడు? యోసేపుని ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి చేశాడు. అన్నలు వెళ్ళి ఏం చేశారంటే యోసేపు దగ్గర రెండు వెళ్ళారు, సాష్టాంగపడి నమస్కారం చేశారు. కాదు నిజమైందా లేదా? ఆమె ఇది చూడాలి, పిల్లలు చూడాలి మీరు. ఆమె హల్లెలూయా. ఏమనుకున్నారు? ఈ కళలో వీడితోటే పాతి అనుకున్నారు. దేవుడు ఏం చేశాడు? కళలు చెప్పింది చెప్పినట్టుగా నెరవేర్చాడు. ప్రియా దేవుడు, దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియా దేవుళ్ళారా, యోసేపు శ్రమ పడ్డాడు, యేసయ్య శ్రమ పడ్డాడు. యోసేపు అమ్మబడ్డాడు, యేసయ్య అమ్మబడ్డాడు. అదే రీతిగా చెరసాల్లో యేసయ్య కూడా వేయబడ్డాడు, యోసేపు కూడా వేయబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. యోసేపు వాళ్ళ పొలంలో కట్టేసాడని లేదు ఇక్కడ. వాళ్ళ అమ్మకి నాన్నకి పుట్టి పెరిగి పెద్దవాడి కుటుంబానికి ఏదైనా ఆ పని చేశాడు, ఈ పని చేశాడు, వ్యవసాయం చేశాడు, వ్యాపారం చేశాడు, ఎద్దులు పెంచాడు, గాడిదలు పెంచాడు, గుర్రాలు పెంచాడని లేదు. ఏముందంటే యేసయ్య ఈ భూమి మీదకి శరీరధారిగా వచ్చి ఏదైతే చేశాడో దానికి ముందే యోసేపు చేసి చూపించాడు. అంటే ఆత్మ అయినటువంటి మన దేవుడు యోసేపుని తన చేత నింపి తాను చేయబోయేటువంటి పని అంతటిని యోసేపు ద్వారా ముందుగానే కొన్ని వేల సంవత్సరాలకు ముందుగానే యేసయ్య ఈ లోకానికి రావడానికి కొన్ని వేల సంవత్సరాలకు ముందుగానే యోసేపు ద్వారా ఆయన చేయబోయేటువంటి పని అంతటి కూడా చూపించాడు. ఆమేన్. మనుషుడు ఆలోచన చేసేది ఏమిటంటే ఈ శరీరం వరకే. ఆయన పుట్టింది 2500 సంవత్సరాల క్రితమే. కాబట్టి ఆయన చిన్న దేవుడే, పెద్ద దేవుడే కాదని అనుకుంటారు. కానీ ఆయన ఈ శరీరమే కాదు, ఆయన ఆత్మస్వరూపి అయి ఉన్నటువంటి దేవుడు. కొట్టుగట్టి చెప్పండి. ఏంటండి? ఆయన తలుచుకుంటే కాకిలో కూడా తన ఆత్మను పంపించగలడు. పంపించాడా లేదా? ఏం చేద్దామా? చప్పులు పట్టింది. కాకి తింటున్నావా మన నట్టుదా? ఎప్పుడు చందు చూసి వచ్చి తన్నుకొని అంత చుక్కునాది కాకి. పొద్దున వీళ్ళు ఏం చేస్తారంటే అయ్యగారికి తెలియక పప్పు గారు అంది, అయ్యగారిగానే చూడాలండి. నన్ను ఏమన్నా అనుకుంటానే ఈ మాట చెప్తే నేను ఉన్నది చెప్తాను, అయ్యగారిగానే చూడాలండి అని కృపమ్మ గారు అంది. ఒకసారి నన్ను పొద్దున కొన్ని కొనుక్కు రమ్మని పంపించారు. ఈరోజు ఆదివారం, నా మైండ్ అంతా ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. సరే మాట కాదనలేక వెళ్ళి మొత్తం 2 పొట్లాలు కట్టించుకొని ఇంకో చాటుకి వెళ్ళా. అది ఇటు పట్టుకొని అటు చూస్తున్నా ఈ లోపు కుక్క వచ్చి ఏంటండి? సరే పోతే పోయింది, 200 పోతే పోయింది అని చెప్పారు. మెదకుండా అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారంటే అదే టైగర్ అట్లా గవగా వెళ్ళి మళ్ళీ దాన్ని తీసుకొచ్చారు. ఏంటండి? సాపుడుగానే చూడాలి. మళ్ళీ ఆళ్ళు తింటా వీళ్ళు తింటే నాకే నా మైండ్ ఇది కాదు. ఆమె శనివారం మధ్యాహ్నం 2 కాడ నుంచి నా మైండ్ అంతా ఎవరి హ్యాండ్ వర్క్ ఉంటుంది. నేనే దేవుని హ్యాండ్ వర్క్ లో ఉంటా. ఎప్పుడు జరుగుద్దా ప్రార్థన, ఎప్పుడు జరుగుద్దా నేను చూస్తుంటే నాకు పని చెప్తే దేవుడు ఏం చేస్తాడు? చెయ్యాల్సిందంతా చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుళ్ళారా గమనించండి, దేవుని బిడ్డలమైనటువంటి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని నమ్ముకున్నటువంటి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.
దేవుని బిడ్డలుగా కుమారులుగా కుమార్తెలు ఉండే బిడ్డలను కని పెంచే మనం చాలా జాగ్రత్తగా మనము ఉండాలి. ఆమేన్. ఆయన ఆత్మ ఉన్నటువంటి దేవుడు. చొప్పునాథ్ కాకి ఆయన ఆజ్ఞాపిస్తే ఆ కాకి అసలు వెళ్తా కూడా ఆయన నాలుగుతో అంటుకుందో లేదంటే మాంసం మొక్కలు తీసుకెళ్ళి ఏం చేయాలి, దాని నోరు ఊరిపోయి ఉంటుంది, నోరు నీళ్ళతోటి ఓటతోటి నిండిపోయి ఉంటుంది. కానీ పాపం ఎంత కూడా అంటుకోవాలా, తీసుకెళ్ళి ఎవరు పెట్టిందండి, ఏలియాకి పెట్టింది. ఆమేన్. హల్లెలూయా. ఆత్మ అయ్యున్నటువంటి దేవుడు మన శరీరాన్ని ధరించి లోకానికి రాకముందే ఈ లోకంలో అనేక మంది భక్తుల జీవిత విధానములు నడక ద్వారా ఆయన మనకు సుస్పష్టంగా తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఏకాగ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం అదే చెప్తోంది. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఆమేన్. పురాతన కాలం, అసలు కాలానికి ముందు కాలం, పురాతన కాలం ఏదైతే ఉందో అప్పటి నుంచి కూడా ఆయన ప్రత్యక్షపరుచుకుంటా ఉన్నాడంట. ఆమేన్. హల్లెలూయా. మన శరీరాన్ని ధరించి ప్రత్యక్షపరుచుకుంది 2025 సంవత్సరాల క్రితమే. ఆయన పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకు తను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. ఎందుకు? మనం అంతే కూడా రక్షణ పొందుకోవాలి. నా ఆలోచన ఏంటండి, పరం చేసుకుండాలని, పరం చేసుకుండాల్సిన తరుణుకున్న ఆలోచన ఈ పిల్లలకు ఉండాలని. ఆమేన్. అనేకులు ఈ పిల్లలు కూడా ఏం చేయాలండి, ప్రార్థన చేయాలి ఎక్కువగా. ఏం చేయాలండి, సండే స్కూలు ఎప్పుడని చెప్పిన వాళ్ళకి తెలుసండి. ఇవాళ ప్రార్థన లేదు కయ్యా, మీరు కందులు కడ వచ్చేసేయండి, సండే స్కూల్ పెడదామని చెప్పా. అసలు ఆ మాట చెప్పడమే ఆలోచన. మళ్ళీ కంటికి కనపడాల. ఏదైనా క్రికెట్ బ్యాట్ పిడి దొరికింది నాకు ఇక్కడ అన్నానా, అందరు ఇక్కడే ఉంటారు. బ్యాట్ అంతా కదా, పిడి దొరికింది అంటే చాలు వచ్చేసారు. ఎటు పోతున్నారు పిల్లలు ఏంటండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. బాల్యములో నుండి తెలుసుకోవాలని, ఆయన్ని తెలుసుకోవాలని, ఆయన ప్రభుకు పాత్రలు కావాలని, దేహంలో లోపల ఉండగానే నువ్వు మారుమనసు పొందుకోవాలని, రక్షింపడాలని, దేవుని యొక్క నిత్య రాజ్య వారసత్వం హక్కును ఇక్కడే పొందుకోవాలని ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. 33 సంవత్సరాలు 6 మాసాలు ఇక్కడ జీవించాడు. 3 సంవత్సరాలు 6 మాసాలు దేవుని యొక్క రాజస్వార్తను ప్రకటించాడు. శిలువ శ్రమకు అప్పగింపబడ్డాడు, శ్రమపడ్డాడు, మరణించాడు, సమాధి చేయబడి ఆయన మరణాన్ని సమాధి చేసి సజీవుడై తిరిగి. ఆమేన్. అట్టి ప్రేమను తండ్రి దేవుడు ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మనందరికీ నిండుగా మెండుగా దయచేయుగాక. ఈ మాటలు మనందరిలో దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ఆమేన్.